కామారెడ్డి జిల్లా నాసిరకమైన నిత్యావసర వస్తువులను అమ్ముతూ తూకంలో మోసం చేస్తూ ఓ సూపర్ మార్కెట్ యజమాని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండని వినియోగదారులపైనే సూపర్ మార్కెట్ యజమానులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓ వినియోగదారుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్పై ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశాడు. అందులో 250 గ్రాముల శనగలు కొనుగోలు చేయగా ప్యాకింగ్లో మాత్రము 180 గ్రాములు మాత్రమే ఉన్నాయి. అలాగే నల్ల నువ్వులు కొనుగోలు చేయగా వాటిని నీటిలో కడగగానే వాటి రంగు మారిపోయింది. తెల్ల నువ్వులకే నలుపు రంగు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా రంగులు వేస్తూ నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. పప్పుల శ్రీకాంత్లో ఈ వస్తువులు కొనుగోలు చేసిన కిరాణా సామాన్, డ్రై ఫ్రూట్స్, లెంటిల్స్ అంటే పప్పు దినుసులు అన్నీ కొనుగోలు చేసిన. దాంట్లో నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, శనగలు కొనుగోలు చేసిన అండి. ఆ కొనుగోలు చేసిన దాంట్లో తెల్ల శనగలు 250 గ్రాములని ప్రింటింగ్ వేసారు దాని మీద, కానీ అవి 180 గ్రాములే ఉంది. అదేవిధంగా నల్ల నువ్వులు అని ఇచ్చారు, బ్లాక్ నువ్వులు అని ఇచ్చారు. కానీ ఆ నువ్వులు నేను రాత్రి నానబెట్టి పొద్దున నీళ్ళు తాగడం కానీ అవి తినడం కానీ అలవాటు నాకు. అవి రాత్రి నానబెట్టడం వల్ల అవి నల్లగా అయిపోయింది మొత్తం, నీళ్ళు వాటర్ మొత్తం. అయితే ఈరోజు అడిగితే ఇవి 180 గ్రాములే ఉన్నాయి శనగలు, నువ్వులు మాత్రం ఇవి నల్లగా ఉన్నాయి, నల్లగా కలర్ వేసారని అడిగితే మాకేం తెలుసు, నువ్వు ఇష్టం నా దగ్గర తెచ్చుకోపో, మాకేం తెలియదు, ఏం చేస్తావో మాకు సంబంధం లేదని నిర్లక్ష్యం సమాధానం చెప్పింది సార్. ఏమైనా తగిన చర్యలు అధికారులు అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని మనవి.